డబ్బులిస్తే చాలు పాస్పోర్ట్ మీ చేతిలో పెడతారు. అవసరమైన సర్టిఫికేట్స్ మొత్తం వాళ్లే చూసుకుంటారు. విదేశీయులకు శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు సైతం మన దేశ పాస్పోర్ట్లు అందించారంటే వాళ్ళ నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో నకిలీ పాస్పోర్ట్లు వీసాలు ఇప్పిస్తున్న ముఠాని సిఐడి పట్టుకుంది. హైదరాబాద్, కోరుట్ల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విదేశాలకు వెళ్లడానికి దేశీయులకు నకిలీ సర్టిఫికేట్లతో పాస్పోర్ట్లు ఇప్పిస్తున్న ముఠాను సిఐడి అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు 100 మంది విదేశీయులకు పాస్పోర్ట్లు అందజేసిందని తెలిపారు. కీలక సూత్రధారి సత్తార్ ఉస్మాన్ అల్ జవహరితో పాటు మరో 11 మందిని అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, నకిలీ పాస్పోర్ట్లు అందజేస్తున్న ముఠాని సిఐడి పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? దందా పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాస్పోర్ట్ల గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సిఐడి రంగంలోకి దిగిందనే చెప్పుకోవచ్చు. అటు 5 జిల్లాలలో ఒకేసారి అనేక టీమ్స్గా విడిపోయి అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అయితే మాత్రము తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎప్పటి నుంచి నకిలీ పాస్పోర్ట్స్ని అనేది ఎవరెవరికి అమ్మారు, ఎలా అమ్ముతున్నారు, అసలు ఆ పాస్పోర్ట్స్ ఎవరికి అవసరము, ఎవరు రిఫరెన్స్ త్రూ విదేశాలకు వెళ్తున్నారు అనేక అంశాల గురించి అయితే మాత్రము పూర్తి స్థాయిలో సిఐడీలు తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ దొంగ పాస్పోర్ట్లు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని 100 వరకు, దాదాపు అంటే 100 మందిని విదేశాలకు పంపించినట్లుగా కూడా పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు గుర్తించారు. వాళ్ళకి ఇప్పటికి సంబంధించి గతంలో అబ్దుల్లా అనే వ్యక్తి ఇందులో ఏవన్గా ఉన్నారు. తనతో పాటు 18 మంది కూడా అక్యూజ్డ్గా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2011 సమయంలోనే నకిలీ ఏదైతే డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాడు అబ్దుల్లా. తర్వాత తను అత్యధికంగా డబ్బుని సంపాదించుకోవాలి అని ఒక ఆలోచనతో నకిలీ పాస్పోర్ట్ చేసే వాళ్ళతో చేతులు కలిపి విదేశాలకు పంపించాలి, వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవాలి అని ఈ విధంగా నకిలీ పాస్పోర్ట్లు తయారు చేస్తున్నట్లుగా కూడా కొంతమేరకు ఇన్ఫర్మేషన్ రావడంతో అటు హైదరాబాద్తో పాటు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అలా మొత్తం 5 జిల్లాల్లో అయితే మాత్రము తనిఖీలు చేసి ల్యాప్టాప్స్ కూడా అధిక మొత్తంలో ల్యాప్టాప్స్ని అదేవిధంగా మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అసలు వీళ్ళు ఎవరికి అనేది నకిలీ పాస్పోర్ట్స్ తయారు చేసి ఇస్తున్నారు, వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నారు, వీళ్ళ వెనుక ఇంకా ముఠా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే నకిలీ పాస్పోర్ట్స్ చేసిన తర్వాత కూడా ఎస్బీ ఎంక్వైరీ ఉంటుంది. ఎస్బీ అధికారులు కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఒక్కొక్క పాస్పోర్ట్కి సంబంధించి దాదాపు 75,000 వరకు నకిలీ పాస్పోర్ట్ తయారు చేసినందుకు అబ్దుల్లా అదేవిధంగా వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా పూర్తి సమాచారం ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఏదైతే ఉంటుందో ఆ మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్స్తో సహా వీసాకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఒక టీంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 19 మంది అందరూ కలిసి ఒక్కొక్క వర్క్ చేసి విదేశాలకు పంపిస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు వచ్చినటువంటి అంటే దాదాపు 2 నెలల నుంచి నిఘా ఉంచినటువంటి సిఐడి అధికారులు ఒక్కసారిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఈ పాస్పోర్ట్స్ అనేది తయారు చేస్తున్నారు, ఎవరెవరిని పంపించారు, వాళ్ళు ఇప్పుడు ఏ పనుల కోసం విదేశాలకు వెళ్ళారు అనే దాని మీద కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇక్కడ నుంచి కేవలము ఈ 5 జిల్లాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విదేశాలకు పంపిస్తున్నారా, లేదు అంటే వీళ్ళు వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఈ ముఠా ఎక్కడ ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ మరోవైపు అయితే మాత్రము వాళ్ళకి సంబంధించి పలు కేసులు సెక్షన్ల కింద నమోదు చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే రీసెంట్గానే చూసినాము, కొత్తగా కొలువు తీరినటువంటి రేవంత్ సర్కార్లో అటు పూర్తి స్థాయిలో ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవినీతి మీద పూర్తి నిఘా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతం నుంచి కూడా పలు ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఇలాంటి సోదాలు అనేది చాలా తక్కువగా నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం మూకుముక్కడిగా అంటే అందరూ ఒకేసారి సిఐడి అధికారులు రంగంలోకి తిరిగి 5 జిల్లాలలో ఒకేసారి తనిఖీలు చేయడంతో అధిక మొత్తంలో పాస్పోర్ట్లను సీజ్ చేసి ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు, పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.
అసలుకి ఎక్కడి నుంచి పాస్పోర్ట్లు తీసుకువచ్చి అంటే ఎవరి స్థానంలో వీళ్ళని నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసి పంపిస్తున్నారు? కేవలం ఫోటోల వరకు మాత్రమే మార్పిడి చేస్తున్నారా? ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఆమోదం పొందుతుంది? ఎందుకనంటే ఒక ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి అంటే ఖచ్చితంగా బోర్డు అనుమతి అనేది ఉండాలి. కానీ బోర్డులో ఎవరైనా సరే వీళ్ళకి సహకరిస్తున్నారా అని చెప్పేసి పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు కేవలం ఈ 19 మందిని మాత్రమే కాకుండా అటు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి తయారీ విధానం ఎవరు చేస్తున్నారు, ఎవరు అనేది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఎస్బీలు ఎవరు ఉన్నారు అంటే దాదాపు 100 మందిని విదేశాలకు పంపించారు కాబట్టి 100 నకిలీ పాస్పోర్ట్లు ఉన్నాయి. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. రైట్. అలాగే అంటే వీళ్ళు ఓన్లీ స్టూడెంట్స్ కోసమే కాదు, అంటే శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు కూడా నకిలీ పాస్పోర్ట్లు అందజేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే రెసిడెన్షియల్ ప్రూఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ వెరిఫికేషన్లో బయటపడే ఛాన్స్ లేదంటారా ఈ నకిలీ పాస్పోర్ట్ వ్యవహారం? ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి గతంలో కూడా చాలామంది పాస్పోర్ట్ అంటే వీసా అప్లై చేసి పాస్పోర్ట్ వెళ్ళి చెకింగ్ అయ్యేటప్పుడు మాత్రం కొన్ని నకిలీ పాస్పోర్ట్లను అని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రము ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళు అధిక మొత్తంలో ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నప్పటికీ డైరెక్ట్గా వాళ్ళకి కొన్ని అనుమతుల కోసం కావచ్చు, సర్టిఫికేట్స్ నిజంగా పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు వెళ్ళడానికైతే మాత్రం ఎలాంటి అన్ని అనుమతులు ఉంటున్నాయి. ఇలాంటి నకిలీ వాళ్ళకి పూర్తి స్థాయిలో కొంతమంది ఈ అబ్దుల్లా కావచ్చు వీళ్ళంతా మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి గుర్తించినటువంటి సిఐడి అధికారులు అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్ట్లన్నీ సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఫర్దర్గా ఎక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతుంది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.